మొత్తం వీడియో చూడండి. మొగ్గ విచ్చుకున్న దగ్గర నుంచి పూసినంత వరకు నిన్న సాయంత్రం ఇవాళ కలిపి మొత్తం కలిపి వీడియో పెట్టాను. చూడండి, చాలా బాగుంది. నిన్న సాయంత్రం 6కి అలా పెట్టాను, 6ంటికి అలా పెట్టాను. అది ఇది కలిపి మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, నా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. తప్పకుండా చూసి లైక్, కామెంట్, షేర్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కూడా కొన్ని ఇచ్చుకున్నాయి. నిన్నైతే నేను వీడియో తీయడం కుదరలేదు, అందుకనే పూజ చేసినప్పుడు పెట్టేసినవి నేను చూపించా. కొంచెం మొగ్గుగా ఉన్నప్పుడే నేను కోసాను నిన్న, అందరి దేవుళ్ళకి పెట్టాలని. ఇదిగోండి, ఇవాళ కూడా అయిపోవచ్చినాయి, చూశారు కదా. నాకు తెలిసి రేపు ఆదివారం శివరాత్రి కదా, ఆ లోపు అయిపోవచ్చు. 1-2 మొగ్గులు ఉంటాయి ఏమో అనుకుంటున్నాను నేను, దాని మించి ఏమి ఉండవు. చూసారు కదా, ఇదిగోండి, ఇది ఒక్కటే విచ్చులుకుంది మంచిగా. ఇదిగోండి, మొగ్గ కూడా లేదు ఇక. చూసారు, ఇది ఒకటి విచ్చులుకుంది. మళ్ళీ ఇదిగోండి, ఏంటంటే ఈ కొంచెం చిన్న ఫుల్గా ఇలా విచ్చులుకుంటాయి కదా, ఇలా విచ్చులుకోకుండా ఇలా ఉన్నాయి. రేపు పొద్దునకి విచ్చులుకుపోతాయి. రేపు పొద్దున కూడా చూసి నేను ఒక వీడియో ఇది మొత్తం కలిపి పెడుతున్నాను. ఇదిగోండి, ఇది కూడా విచ్చులుకుంది, మొత్తం విచ్చులుకుంది. కానీ నైట్ కదా ఇది, సాయంత్రం పూట్ల 5:30 అలా నేను చూశాను. 4 విచ్చులుకున్నాయి. సాయంత్రం రేపు పొద్దున ఈ మొగ్గలాగా ఉన్నాయి. 3 1 2 అలాగే 3, ఈ 3 మటుకి సాయంత్రం విచ్చుకుపోతాయండి. ఇది కూడా ఒకటి ఉంది, ఇంకోండి, ఇది కూడా మొగ్గగా ఇలా ఉంది. విచ్చులుకుంది కానీ లోపల మొగ్గలేదు, కానీ మొత్తం క్లియర్గా విచ్చుకోవాలి. ఇవి అయితే మొగ్గలుగా ఉన్నాయి. ఇది నాకు తెలిసి శివరాత్రి రోజు నేను పూజ చేసుకుంటాను కదా, చక్కగా అన్ని మొగ్గలు ఉంచి రేపు శుక్రవారం, రేపు ఒక 5 పెడతా. లేకపోతే ఈ 2 కూడా కోసి రేపు సాయంత్రం పూజ చేస్తాను. సాయంత్రమే ఎక్కువ చేస్తా, ఎందుకంటే ధూపం అది వేస్తా కదా. సాయంత్రం పూటలో చేస్తాను, చేసినప్పుడు పెడతానండి. చూడండి, ఇది ఒక నేను ఒక కంటెంట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను దీని గులాబీ పూల గురించి. అంటే ఇలా ఎదగడం కోసం అదంతా నేను చెప్దాం అనుకుంటున్నా ఒక వీడియోగా. చూశారు కదా, మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి. మళ్ళీ చిగురు వచ్చి మొగ్గ వచ్చింది. ఎందుకంటే మనం మొగ్గ అవగాహన కట్ చేస్తూ ఉంటే చాలా మంచిగా వస్తాయండి. డైలీ ఇవాళ ఈ కుండీకి పోస్తారు అనుకో, ఇంకో మొక్క ఉందనుకో. ఇప్పుడు ఈ తులసం మొక్క ఉంది, ఈ తులసం మొక్క ఒకటి, లేదంటే ఈ మనీ ప్లాంట్ ఉంది దీనికి. అలాగే తమలపాకు చెట్టు ఉంది, తమలపాకు చెట్టుకి. హాయ్ అండి, ఇవాళ శుక్రవారం ఇవాళ. రేపు కాకుండా ఎల్లుండే శివరాత్రి ఆదివారం వచ్చింది కదా, ఆ రోజు పెడతాను. ఇవాళ కొన్ని పెడతా అమ్మవారికి, లేదంటే ఆ రోజు పెడతా చక్కగా. ఎంత బాగున్నాయి చూడండి, దగ్గర 7 పూసాయి. నిన్న పూసాయి 3 విచ్చులుకున్నాయని చెప్పి వీడియో ముందు పెట్టా కదా. తర్వాత ఇది మార్నింగ్, గురువారం నైట్ తీసింది, మార్నింగ్ది కలిపి పెడుతున్నానండి. అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఇంకా ఎన్ని మొగ్గలు ఉన్నాయి? 1 2 ఒక 5 మొగ్గలు ఇక్కడ కనబడుతుంది కదా. ఇది కూడా నాకు తెలిసి సాయంత్రానికి విచ్చుకుంటుంది. మొత్తం కలిపి పెడుతుంది. ఇదిగోండి, ఇది కూడా సాయంత్రానికి విచ్చులుపోద్ది. మొత్తం 8 పువ్వులు ఉంటాయి, ఇంకా ఈ 5 ఇక ఇక్కడితో అయిపోతాయి అండి. ఈ మొగ్గలు అయిపోతే ఇప్పుడు దాకా వచ్చిన మొగ్గలన్నీ అయిపోతాయి. మళ్ళీ కొత్తగా చిగురు వస్తుంది, చూసారా? అదిగోండి, మళ్ళీ వస్తున్నాయి చిన్నగా చిగుర్లు. అదిగోండి, చిన్న చిగుర్లు వస్తున్నాయి, ఇక్కడ వస్తున్నాయి. ఇది పావురాలు ఆగం చేస్తున్నాయి అండి, కింద చూసి ఏమనుకోకండి. ఎన్నిసార్లు క్లీన్ చేసినా మట్టి అది మళ్ళీ ఆగం చేస్తూనే ఉన్నాయి. ఇవన్నీ చిగురు మళ్ళీ వస్తున్నాయి. ఒక 2 వీడియోలు ఏమో ఇప్పుడు వస్తాయి. మళ్ళీ ఒక వారం అయిన తర్వాత మొగ్గులు వస్తాయి కదా, వచ్చిన తర్వాత మళ్ళీ తీస్తా. ఇది పచ్చిమిరపకాయ కూడా, దీంట్లోనే పచ్చిమిరపకాయ వచ్చిందన్నా కదా. ఇదిగోండి పచ్చిమిరపకాయ, చూసారు కదా.
దీనికి 2 పువ్వులు కూడా మొగ్గులు వచ్చినాయి, అవి కూడా కాయలు కాస్తున్నాయి. చక్కగా నేను పచ్చిమిరపకాయలు పెట్టలేదండి, ఒక అర డజన్ అయినాయి. అంతకుముందు ఒక 5 కోసాను, అది కూడా పెట్టే కదా అప్పుడు. ఇదండి, ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ అండి. మొత్తం వీడియో చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి, మీకు నచ్చుతాయి. అలాగే నేను ఈ పూసిన దగ్గర నుంచి దగ్గర ఒక 4-5 సార్లు పెట్టుంటా దీంతో వీడియో. ఒకసారి విచ్చుకున్నంత వరకు చిన్నగా కలిపి ఒక 5 నిమిషాలు చివర్లో పెడదాం అనుకుంటున్నా. చూస్తానండి, కుదిరితే ఒక్కొక్క నిమిషం అయినా కలిపి మొత్తం పూలు పూసినవి అన్నీ కలిపి పెడదాం అనుకుంటున్నాను చివర్లో. ఈ మొగ్గలు కూడా అయిపోయిన తర్వాత కుదిరితే పెడితే అప్పుడు చూడండి, అసలైన వీడియో కూడా సూపర్ ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఇవే చూసారు కదా ఎంత బాగుందో. ఎప్పుడైనా చక్కగా ఎప్పటికప్పుడు పువ్వులు అయిపోగానే ఆకులు తుంచేసుకోండి. నేను చాలా వరకు తుంచేసాను, చూసారు కాళ్ళే కనబడుతున్నాయి. తుంచేసుకుంటే చక్కగా మళ్ళీ చిగులు వస్తాయి. ఇదిగో దీనికి అసలు ఆకులే లేవు, చూసారు కదా, దీనికి అసలు ఆకులే లేవు. అలా తుంచుకుంటే చక్కగా మళ్ళీ చిగులు బొకేలాగా వచ్చిందని చూడండి. ఇది మీకు చూస్తేనే అర్థమవుద్ది, బొకేలాగా ఉంది. సరే అండి, మొత్తం వీడియో చూడండి. ఇది సాయంత్రం వస్తుంది, చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదిగోండి, ఈ కట్ చేసేస్తుందంటే పావురాలు పీకేస్తాయండి, అందుకనే ఇదిగోండి ఒకటి. ఎందుకంటే అంతకుముందు కత్తితో కట్ చేసేదాన్ని, మొగ్గలు ఎక్కువ ఉన్నాయని. ఇదిగోండి 2 ఏంటంటే మొగ్గల్లో అయిపోయినాయి, అందుకని ఇది 3, ఇదిగోండి ఇది 4, అలాగే 5, 6, నెక్స్ట్ ఇది 7. ఇక బాక్స్లో పెట్టేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం 7 పువ్వులు. ఒకటి చూసారు కదా ఎంత లుక్గా ఉందో, మధ్యలో పువ్వు ఉంది, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అంటే ఒక బొకేలాగా. ఇంకా ఇదిగోండి మొక్కలు నేను చూపిస్తున్నా, ఇక్కడ ఒకటి ఉంది, ఇవి ఉన్నాయి, ఒక 6 ఉన్నాయి. ఇవన్నీ నేను పువ్వులు పెట్టేస్తాను, ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇవాళ శివరాత్రి ఉంది కదా, ఇవాళ పెడితే ఇది ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్. ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసి సాయంత్రం, ఇవాళ శుక్రవారం కదా, ఇవాళ సాయంత్రం పెడతానండి. ఈ శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి రోజుకి ఇక పెట్టేస్తాను. ఇవ్వండి ఫ్లవర్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి, చాలా బాగుంటాయండి. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అందరికి మొత్తం చూడండి. నిన్న సాయంత్రం నుంచి ఇందాక మార్నింగ్ తీసాను, అలాగే ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకల్లా మొత్తం కట్ చేశాను.